మీడియా పెట్టుకునేంత నీచ స్థితికి అవసరం లేదు. అమ్మ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించారు. కామారెడ్డి ప్రజలు విఘ్నులు అన్నారు. ఇట్లలో ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారని మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా నన్ను ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన నుంచి గెలవక ముందు అదే కారులో ఒక్కొన్నే వచ్చిన, ఇయ్యాల కూడా నేను ఒక్కొన్నే వచ్చిన. 20 మందిని వేసుకొని 20 బండ్లు వేసుకొని వస్తేనే లీడర్ అని మీరు అనుకుంటే ఆ లీడర్షిప్ నాకు అవసరం లేదు. పొద్దున్న లేవగానే దరిద్ర ముఖాలు కనిపించేటట్టు ఫ్లెక్సీలు రోడ్ల పొంటంతా వేసుకుంటేనే లీడర్ అంటే ఆ లీడర్ నాకు అవసరం లేదు. భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూస్తే శుభం. పిల్లలు తల్లిదండ్రుల ముఖం చూస్తే శుభం. కుటుంబం అంతా దేవుని దగ్గరికి పోతే శుభం. కానీ దొంగన కొడుకుల ముఖం లీడర్లకు చూస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. పొద్దున్న ఒకడు ఈ మూలకు మొక్కుకుంటుంటాడు, ఒకడు చెయ్యూపుతాడు, ఒకడు నడుచుకుంటుంటాడు. సంక్రాంతి పండుగ శుభాకాంక్ష ఆడు ఎత్తనే మనం చేగోలు చేస్తాం, లేకుంటే చేయనే చేయం. ఆడు వినాయక చవితి శుభాకాంక్షలు పాశం ఆడాన్ని పెట్టినట్టు ఏముంది. దీపావళికి పేనీలు అంతా కూర్చు, సంక్రాంతికి ముగ్గులేపిస్తే కూర్చు. అదే పని తప్ప వేరే ఆలోచనే లేదు.